అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్టీ జిందగీ. మనం ఇప్పుడు కాకతీయ రాజుల యొక్క సామ్రాజ్యంలో ఉన్నాం. ఏంటి కింగ్స్ గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఈ వీడియో కాకతీయ రాజుల యొక్క గొప్ప విశిష్టత కోసమేనండి. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, వరంగల్ హన్మకొండ హైవేలో ఉన్న 1000 పిల్లర్ టెంపుల్ గురించి మరొక్కసారి మళ్ళీ నా వీడియో ద్వారా తెలియజేద్దామని ఇలా వచ్చా. తెలంగాణలో మరొక మంచి ఆర్కిటెక్చర్ టెంపుల్స్ కావాలి అంటే ఖచ్చితంగా వరంగల్లో ఉన్న హన్మకొండ పోవాలి, ఆ టెంపుల్స్ చూడాలి. నేను ఎప్పుడు చిన్నప్పుడు సోషల్ స్టడీస్లో హిస్టరీలో వచ్చే కాకతీయుల కింగ్డమ్ గురించి, రాణి రుద్రమదేవి గురించి, వరంగల్ విశిష్టత కోసము, తర్వాత 1000 పిల్లర్ టెంపుల్, రామప్ప దేవాలయం, ఇవన్నీ కూడా. కానీ ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా చూస్తే మాత్రం హిస్టరీలో మనం చదువుకున్నది చాలా తక్కువ అని అనిపించింది నాకు. ఎందుకంటే టెంపుల్ ఆర్కిటెక్చర్ అంత బాగుంది. నాకు తెలిసి ఈ 1000 పిల్లర్ టెంపుల్ తెలంగాణ రాష్ట్రంలోనే కాదండి, టోటల్ ఇండియాలోనే ఒక మంచి ఆర్కిటెక్చర్ టెంపుల్గా ఉంది అని నాకు అనిపించింది. వరంగల్ నుండి 8 కిలోమీటర్స్ దూరంలో హనుమకొండలో ఈ 1000 పిల్లర్ టెంపుల్ అనేది ఉంది. నాకు ఇదంతా చూసాక ఒకటి అనిపించిందండి, సినిమాలు అనేవి డైరెక్టర్స్ ఊరికినే తీయరు, ఎంతో కొంత రియాలిటీ ఉండి దాన్ని స్టోరీ క్రియేట్ చేసేసి సినిమా తీస్తారు అనిపించింది. ఎందుకు అంటే వర్షం సినిమాలో ప్రభాస్ గారు ఈ 1000 పిల్లర్ టెంపుల్ గురించి చెప్తారు కదా, నాకు నిజంగా ఆయన చెప్పినట్టే అనిపించింది. మేము వెళ్ళగానే రెయిన్ వచ్చేసిందండి. కావాలంటే పైన క్లౌడ్స్ చూడండి, ఆ రెయిన్లోనే మేము ఈ టెంపుల్ మొత్తం చూసాము. ఒకవైపు మండపం, ఇంకోవైపు స్వామివారి యొక్క గర్భాలయం, మధ్యలో నల్లరాతితో చెక్కిన నంది. సేమ్ వర్షం సినిమాలో చూపించినట్టే లొకేషన్ అంతా కూడా ఉందండి. అనుకోకుండా వర్షం పడడము అంతా కూడా చాలా బాగుంది అసలు. వరంగల్లోని హిస్టారికల్ ప్లేసెస్ ఎన్నో ఉన్నాయి, కానీ ది బెస్ట్ ఫస్ట్ టెంపుల్ మాత్రం ఈ 1000 పిల్లర్ టెంపుల్ అని కూడా చెప్పుకోవచ్చు. కాకతీయ రాజుల యొక్క కుటుంబానికి చెందిన రుద్రదేవుడు అనే వ్యక్తి ద్వారా ఈ టెంపుల్ 11వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ 1000 స్తంభాల ఆలయంలో మనకి ప్రప్రథమంగా దర్శనమిచ్చే స్వామివారు రుద్రేశ్వరుడు. ఆయన లింగ రూపంలో మనకి దర్శనమిస్తారు. స్వామివారిని దర్శించుకునే ముందుగా గణపతి వారిని దర్శించుకొని, తర్వాత రుద్రేశ్వరుని దర్శించుకొని, తర్వాత ఎదురుగానే విష్ణుమూర్తి, తర్వాత సూర్యనారాయణమూర్తి మనకి గర్భాలయంలో దర్శనమిస్తారు. మనం బయట నుండి ఈ టెంపుల్ని అబ్జర్వ్ చేస్తే గర్భాలయం అనేది నక్షత్ర ఆకారంలో కనిపిస్తుంది అనమాట. ఈ నక్షత్ర ఆకారంలో ఉన్న గర్భాలయం లోపలే మనకి రుద్రేశ్వర స్వామి వారు దర్శనమిస్తారు. గుడి చుట్టూ మాత్రం ఒక రౌండ్ ఖచ్చితంగా వేయాలి. ఎందుకు అంటారా, ప్రతి ఒక్క స్తంభాలపైన మంచి శిల్పాలండి, స్త్రీలు డ్యాన్స్ చేసినట్లు, పురాణ గాథలు అవన్నీ కూడా అండి. ప్రతి ఒక్క పిల్లర్ పైన నెంబర్స్ రాశారండి. ఇక్కడ నేను చూశాను, అబ్జర్వ్ చేశాను. తర్వాత ఆలయ ప్రాంగణంలో ఈ పుష్కరిణి కనిపిస్తుంది. పుష్కరిణిలోని తాబేళ్ళు బాగా పెంచారండి. చాలా రోజులైంది మేము టార్టాయిస్ని చూసి. లాంగ్ నుండి ఒకసారి టెంపుల్ అంతా చూడండి, ఎంత బాగుందో. నిజంగా కాకతీయుల వారికి హ్యాండ్స్ ఆఫ్ చేయాలండి. వాళ్ళ శిల్పకళ అంతా కూడాను ఎన్నటికీ నిలిచిపోతుంది అనమాట చరిత్రలో. మీరు ఎప్పుడైనా ఏదైనా టూర్ ప్లాన్ చేస్తే వరంగల్ టూర్ కూడా ప్లాన్ చేసుకోండి. ఎందుకు అంటే మంచి చారిత్రాత్మక కట్టడాలన్నీ కూడా వరంగల్లో ఉన్నాయి. రామప్ప దేవాలయం, 1000 పిల్లర్ టెంపుల్, భద్రకాళి అమ్మవారి టెంపుల్, వరంగల్ కోట కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. కాకతీయ వంశానికి చెందిన అత్యంత శక్తివంతురాలైన రాణి రుద్రమదేవి పరిపాలించిన భూమి ఈ ఓరుగల్లు. ఎంతో విశేషమైన చారిత్రాత్మక కట్టడాలన్నీ కూడాను ఈ వరంగల్లో ఉండడం వరంగల్ ప్రజలు చేసుకున్న అదృష్టం అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.